ఐపీఎల్వి, ఇండియన్ టీమ్వి అండ్ అలాగే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అప్డేట్స్ ఇలా అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ఈ వీడియోలో 8 to 9 అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క అప్డేట్ ఇంపార్టెంటే. నాకు తెలుసు మీరు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అప్డేట్ మరియు అలాగే విరాట్ కోహ్లీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారని. సో అన్నీ ఇందులోనే ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి. ప్రతి ఒక్క ఈ అప్డేట్ అనేది మీకు యూజ్ అవుతుంది రోజు మ్యాచెస్ మీరు చూస్తూ ఉంటే. సో ఫస్ట్ అయితే నేను హార్దిక్ పాండ్యా అప్డేట్తో స్టార్ట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను అనమాట. హార్దిక్ పాండ్యా ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. అందులో వికెట్స్ తీయడం కానీ బ్యాటింగ్ చేయడం కానీ అదరోహం అనిపిస్తున్నాడు. అయితే అతను ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడానికి మార్చ్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో ఎన్సీఏకి వెళ్ళబోతున్నాడు. సో అక్కడ తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుంటేనే తను ఐపీఎల్లోకి అడుగు పెడతాడు. మీ అందరికీ తెలుసు రూల్స్ అనేవి మారిపోయాయి. ఇప్పుడు ఏ ఇండియన్ ప్లేయర్ అయినా సరే ఐపీఎల్లో ఆడాలి అంటే ఎన్సీఏలో ఫిట్నెస్ అనేది ప్రూవ్ చేసుకొని తీరాల్సిందే. సో దానికి ముందుగా అందుకే ఆడుతున్నాడు అనమాట. అంటే గేమ్ ఆడితేనే తెలుస్తుందో వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు. ఈ డొమెస్టిక్ వాటికి అంత ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అని అవసరం లేదు. సో అందుకే అనమాట ఆడడం మొదలు పెట్టాడు. అర్లీ వీక్లో అంటే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ టెస్ట్కి హాజరవుతాడు. ఆ తర్వాతే ఐపీఎల్లోకి అడుగు పెడతాడు. ఇక నెక్స్ట్ మరో ముంబై ఇండియన్స్ ప్లేయర్ అప్డేట్ ఏంటి అంటే ఈశాన్ కిషన్కి సంబంధించింది. సో ఒక 1 వీక్ బ్యాక్ వరకు ఈశాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ పైన కొన్ని న్యూస్లు వచ్చాయి. అదేంటి అంటే బీసీసీఐ మేనేజ్మెంట్ వాళ్ళని రంజీ ట్రోఫీ ఆడమంటున్నా సరే వాళ్ళు ఆడకుండా అక్కడక్కడ తిరుగుతున్నారు, ఏదో చేసుకుంటున్నారు అని చెప్పి. బట్ రంజీ ట్రోఫీ అయితే ఆడటం లేదు. కానీ ఈశాన్ కిషన్ డివై పాటిల్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నాడు. ఇది పక్కా న్యూస్ అనమాట. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక శ్రేయస్ అయ్యర్ అప్డేట్ విషయానికి వచ్చాము అంటే సో ఇంజురీ కారణంగా టెస్ట్ ఫార్మాట్కి దూరం అయ్యాడు. ఆ తర్వాత ఫిట్గా ఉన్నా సరే తనే ఆడట్లేదు. అంటే ఈ లాంగర్ ఫార్మాట్ ముఖ్యంగా మన ఇండియన్ టీం కాదు కానీ రంజీ ట్రోఫీ ఆడమంటున్నా అతను పట్టించుకోవట్లేదు అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో శ్రేయస్ అయ్యర్ పాల్గొనబోతున్నాడు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సో రంజీ ట్రోఫీకి ఎవరెవరు సెమీఫైనల్స్కి వచ్చారు, ఆ డేట్స్ ఏంటి అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమంటూ ఉంటాను అనమాట. ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీ అందరికీ తెలుసు సూర్యకుమార్ యాదవ్ ప్రెసెంట్ రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. అతనికి ఒక సర్జరీ అయింది, దాని నుంచి కోలుకుంటున్నాడు. సో అతను పూర్తిగా ఫిట్గా ఉన్నాడా లేదా, ఐపీఎల్కు వస్తాడా లేదా అన్నది ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఇన్సైడ్ రిపోర్ట్స్, ఇన్సైడ్ టాక్స్ ఏంటి అంటే ఐపీఎల్ టైంకి అతను ఫిట్ అయిపోతాడు అంటున్నారు. బట్ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మిస్ అయితే మాత్రం కనీసం ముంబై ఇండియన్స్ 2-3 మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఉన్న న్యూస్ ప్రకారం అయితే అతను ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ నుంచే అవైలబుల్లో ఉంటాడు అంటున్నారు. బట్ ఇంతకుముందు హార్దిక్ పాండ్యాకి చెప్పాను కదా, సో అతను పూర్తిగా కోలుకున్నా సరే ఖచ్చితంగా ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాకే ఐపీఎల్ అడుగు పెడతాడు. సో దీని ప్రకారం చూసుకుంటే ఇంకా 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. బట్ ఐపీఎల్ త్వరగా అడుగు పెట్టాలని కోరుకుందాం. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఉంటేనే మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఐపీఎల్లో. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దుబే లాస్ట్ కొన్ని ఇయర్స్గా చెన్నై సూపర్ కింగ్స్లోకి వచ్చాక ధూమ్ ధామ్ అని బ్యాటింగ్ చేస్తున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పిన్ బౌలర్స్ని అయితే ఊచకోతకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎన్సీఏలో ఇతను రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. సో వస్తున్న న్యూస్ ప్రకారం అతను కోలుకోవడానికి కనీసం 3 వారాలు పడుతుందట. బట్ మనం చూసుకున్నాము అంటే ఐపీఎల్కి కూడా 3 వీక్సే ఉంది. సో దీని ప్రకారం మనం డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అతను ఫస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది కదా, ఆ మ్యాచ్ ఆడటం డౌటే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడు తనకున్న ఫిట్నెస్ ప్రకారం. సో తను త్వరగా ఫిట్నెస్ని సాధించి త్వరగా ముందుకు వెళ్తే త్వరగా సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రం ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్లో ఉంటాడు. లేదంటే మాత్రం శివం దుబే ఫస్ట్ మ్యాచ్ ఆడటం డౌటే అంటున్నారు. సో ఇది ప్రెసెంట్ ఉన్న శివం దుబే సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్న న్యూసే. ఒకవేళ ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే నేను వీడియో చేయడమో లేకుంటే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేయడమో చేస్తాను. సో ఐపీఎల్ వస్తుంది కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ ఇంకొక అప్డేట్ డెవాన్ కాన్వేకి సంబంధించింది. సో అతనికి ఒక థంబ్ ఇంజురీ అయింది. సో ఆ థంబ్ ఇంజురీ పెద్దదా చిన్నదా అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉన్నాడు. అయితే ఆ ఇంజురీ ఎంత పెద్దది, ఎన్ని రోజులు తను రెస్ట్ తీసుకోవాలన్న విషయాన్ని ఈ వీక్లో వాళ్ళు రివీల్ చేస్తారు. అంటే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ రివీల్ చేస్తుంది. సో అది రివీల్ చేశాకే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి ఒక అప్డేట్ వస్తుందన్నమాట. అది ఏంటి అంటే డెవాన్ కాన్వే ఏమన్నా ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవుతాడా, లేకుంటే ఫస్ట్ మ్యాచ్ నుంచే చెన్నై సూపర్ కింగ్స్ అవైలబుల్లో ఉంటాడా అని చెప్పి. సో ఈ రకంగా ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్స్ అన్న వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేసరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇద్దరు ప్లేయర్స్ కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే ప్లేయర్సే. అండ్ ఒకరేమో ఓపెనర్, మరొకరేమో మిడిల్ ఆర్డర్లో భారీ హిట్టర్. సో చూద్దాం మరి చెన్నై సూపర్ కింగ్స్కి గుడ్ న్యూస్లు వస్తాయా, బ్యాడ్ న్యూస్లు వస్తాయో. ఇక నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కేఎల్ రాహుల్కి సంబంధించింది. సో 3rd టెస్ట్కి వస్తాడు అన్నారు.
రాలేదు. 4th టెస్ట్కి వస్తాడు అన్నారు, రాలేదు. ఇప్పుడు 5th టెస్ట్ కూడా కేఎల్ రాహుల్ రోడ్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ ట్రీట్మెంట్ కోసం లండన్కి పంపించారు కేఎల్ రాహుల్ని. సో ఇప్పుడు ఇదంతా చూసుకున్నాము అంటే 5th టెస్ట్కి మళ్ళీ రజత్ పటిదారికి ఒక ఛాన్స్, ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టే అనమాట. అదృష్టం గట్టిగానే ఉన్నట్టుంది రజత్ పటిదారికి. సో కేఎల్ రాహుల్ టీంలోకి రానంత వరకు రజత్ పటిదార్ ప్లేయింగ్ ఎలెవన్లోనే ఉంటాడనమాట. మరి కేఎల్ రాహుల్ ఎప్పుడు వస్తాడు, మరి ట్రీట్మెంట్ చేయించుకొని ఏంటన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే సో లండన్కి ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ఐపీఎల్ ఏమో March 22 స్టార్ట్ కాబోతోంది. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం తను వచ్చి ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుని రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. బట్ చెప్పాను కదా, ముందే మనం ఏది చెప్పలేము. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం కేఎల్ రాహుల్ అయితే లండన్కి వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది ఒక 2 డేస్గా లేకుంటే నిన్న మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే సునీల్ గవాస్కర్ అన్నాడనమాట. ఏమని అంటే మేబీ IPL 2024 కూడా కోహ్లీ ఆడాడేమో అని చెప్పి. సో ఈ స్టేట్మెంట్ తను జనరలైజ్డ్గా పాస్ చేసిందే, అంటే తనకి ఏ అప్డేట్స్ తెలియవు అనమాట. ఏదో మాట్లాడుతూ ఇన్ని రోజులు క్రికెట్కి దూరంగా ఉన్నాడంటే మేబీ తను IPL కూడా ఆడాడేమో అని చెప్పి తన ఒపీనియన్ చెప్పాడు తప్ప ఎక్కడా కూడా ఏ న్యూస్ రాలేదు విరాట్ కోహ్లీ 2024 IPL ఆడాడు అని చెప్పి. సో మనం నార్మల్గా జరిగే వాటిని చూసుకున్నాము అంటే సో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి తనకు తోడుగా ఉండాలి కాబట్టి ఈ టెస్ట్ సిరీస్కి దూరం అయ్యాడు. బట్ తన ప్రైవేట్ మ్యాటర్ని బయటకు చెప్పకూడదు అనుకున్నాడు కాబట్టి ఎవరికి రివీల్ కాలేదు. బట్ ఇప్పుడు అంతా రివీల్ అయిపోయింది. సో IPL టైంకి మొత్తం సెట్ అయిపోతుంది. అకాయ్ తన కొడుకు పేరుని కూడా రివీల్ చేశారు. సో ఇద్దరు క్షేమంగా ఉన్నారు కాబట్టి 2024 IPLలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది. సో ఎవరు టెన్షన్ పడకండి, సునీల్ గవాస్కర్ నార్మల్గా అన్న మాటే ఇది. బట్ ఫ్యాన్స్ మాత్రం ఏమో జరుగుతుందేమో, ఎందుకంటే ఇన్ని రోజులు క్రికెట్ ఆడలేదు కాబట్టి IPL కూడా ఆడాడేమో అనుకుంటున్నారు. సో ఇది సునీల్ గవాస్కర్ చేసిన నార్మల్ కామెంట్ అని నేను జస్ట్ క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే సురేష్ రైనా CSKకి ఎంత అభిమానం, CSK టీంలో ఎంత గొప్ప ప్లేయర్ మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా CSKని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఫస్ట్ టైం అనమాట తన స్వయంగా చెప్పాడు. ఏమని అన్నాడు అంటే సో CSK లాస్ట్ ఇయర్ కప్పు గెలిచింది, వాళ్ళు 5 కప్పులు గెలిచేశారు, మిగతా చాలా టీమ్స్ కూడా గెలిచాయి. RCB కోసం విరాట్ కోహ్లీ ఎంతో కష్టపడ్డాడు, ఆ టీంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాడు. నాకు తెలిసి ప్రజెంట్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ ఇయర్ RCB కప్పు కొడితే బాగుంటుందేమో అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా RCB అని చెప్పలేదు. సో RCB కాకుండా ట్రోఫీ గెలవని ఏ టీం అయినా సరే వాళ్ళ క్యాబినెట్లోకి IPL ట్రోఫీని యాడ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్తున్నా అని చెప్పి సురేష్ రైనా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆస్టన్ అగర్, మీకు తెలుసు ఆస్ట్రేలియా ప్లేయర్. సో ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే IPLలో మన టీమ్స్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి కదా IPL టీమ్స్ అని. సో అప్పుడు వాళ్ళకు బౌలర్స్ అవసరం అవుతారు ప్రాక్టీస్ చేసే సమయంలో. స్క్వాడ్లో ఉన్నా సరే నెట్ బౌలర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో IPL మొత్తం ఇండియాలోనే ఉంది. ఇండియాలో ఉన్న IPL ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ నెట్ బౌలర్గా ఉండాలనుకుంటున్నాడు. అది కారణం ఏంటి అంటే 2024 వరల్డ్ కప్ తన ఛాన్సెస్ని పెంచుకోవడానికి. అంటే ఎప్పుడైతే IPL లాంటి గేమ్లో గొప్ప గొప్ప బ్యాట్స్మెన్స్కి నెట్ బౌలింగ్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో ఆ కారణంగా ఆస్టన్ అగర్ ఇలా ఒక స్టెప్ తీసుకోబోతున్నట్టు తనే స్వయంగా వెల్లడించాడు. సో ఇవన్నమాట చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేశాను మీకు. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు ఏ వీడియో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.